హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భయ్యా. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో న్యూస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన 'రాజాసాబ్' టీజర్ గురించి భయ్యా. నిజానికి టీజర్ వచ్చి 3 రోజులవుతుంది. ఆల్రెడీ టీజర్ గురించి పెట్టేసావు కదా! మళ్ళీ టీజర్ గురించి అని చెప్పేసి ఈ వీడియో ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక్కటే అనిపించింది భయ్యా. టీజర్‌లో నేనైతే ఒక్కటి గమనించాను. అది నిజంగా నిజమైతే మాత్రం అసలు 'ప్రభాస్ అన్నని' ఆపేవాడే ఎవ్వరు లేడని మాత్రం చెప్పగలుగుతున్నా భయ్యా. అవును భయ్యా. నేను ఇన్ని రోజులు మారుతి గారిని ఏదో అనుకున్నా గానీ, అసలు మారుతి గారు ఏముంటది లేరా! అసలు ఆయన టీజర్ ఏముంటది, ఆయన సినిమాలు ఏముంటది, ఏదో ఎరుపుగొట్టు సినిమాలు తీస్తాడు. అలాగే నవ్విస్తూ ఉంటాడు. అదొక ఆయనదొక స్టైల్ ఉంటది. అది ప్రభాస్ గారితో ఏం చేస్తారు లేరా! అది నేను అనుకున్నాను గానీ, నాకు తెలిసినంత వరకు హాలీవుడ్ విజువల్స్ అయితే చూశాను భయ్యా నేనైతే. లిటరల్లీ నేనే గాదు ప్రతి ఒక్కరు టీజర్ చూసినోళ్ళు స్టన్ అయిపోయారంటే అది కేవలం ఆ సినిమాకి మన మారుతి గారు ఇచ్చిన అవుట్‌పుట్ అనే చెప్పొచ్చు భయ్యా. అసలు లిటరల్లీ చాలా వరకు చాలా మందికైతే ఫీజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు. అసలు మారుతి గారి మీద నమ్మకమే లేనోళ్ళు గూడా ఒక రేంజ్‌లో అయితే వావ్! అన్నోళ్ళు గూడా ఉన్నారు భయ్యా. నిజంగానే భయ్యా. నేను ఈ మాట ఏదో కన్‌ఫ్యూజ్‌గా చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాని మన 'ప్రభాస్' గారు ఒప్పుకున్నారంటే చాలామంది ఫ్యాన్స్‌కైతే చాలా కోపమనే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు 'మారుతి' గారి గురించి తెలిసిందే కదా భయ్యా! అసలు ఆయన సినిమాలు చూడడానికి ఏముండదు అని చెప్పొచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో అసలు 'ప్రభాస్' గారితో ఇలాంటి సినిమాని ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం మన తెలుగు అంటే మన పాన్ ఇండియాగా వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే భయ్యా. ఇది హాలీవుడ్ రేంజ్‌లో వస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది భయ్యా. అదే ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. అంటే బాగా గమనిస్తే ఆ చానా విజువల్స్ కూడా అసలు ఒక మేకింగ్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఇంతవరకు మన 'మారుతి' గారిలో చూడనట్టు అనిపిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే భయ్యా. ఇప్పటిదాకా ఇలాంటి సినిమానైతే మన 'ప్రభాస్' గారే కాదు ఏ టాప్ హీరో కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా చాలా వరకు హాలీవుడ్ సినిమాకి దగ్గరగానే ఉంటుంది. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. అలాగే ఈ టీజర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్యా.